నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం చిన్న మోరల్ స్టోరీ చెప్పుకుందాము. దీంట్లో ఏంటంటే ఒక ప్రదేశంలో ఒక చోట ఒక పులి దాంతోపాటుగా ఒక గాడిద కలిసి ఒక ప్రదేశంలో ఉంటాయి. ఆ రెండూ కలిసి కొంత ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉండే గాడిద వెంటనే ఏముంటుందంటే, ఇదేంటి ఈ గడ్డంతా కూడా నీలంగా ఉంది అని మాట్లాడుతుంది. పక్కనే ఉన్న పులి అదేంటి అది నీలంగా ఎందుకుంది, ఆకుపచ్చగా ఉంది కదా అంటుంది. కాదు, ఖచ్చితంగా ఇది నీలంగానే ఉంది అని చెప్పి అది చెప్తుంది. ఆ రకంగా కొంతసేపు వాగ్వాదంలా జరిగిన తర్వాత అయితే సరే ఇప్పుడు అడవికి రాజు సింహం కాబట్టి అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పి రెండూ కలిసి సింహం దగ్గరికి వెళ్తాయి. సింహం దగ్గరికి వెళ్ళంగానే సింహంతో ఇది ఖచ్చితంగా గడ్డి నీలం రంగులో ఉంటే ఇతను గ్రీన్గా ఉందని చెప్పి అంటున్నాడు, ఆకుపచ్చగా ఉందని అని గాడిద చెప్పడం జరుగుతుంది ఈ సింహానికి. వెంటనే పులి అవునండి అది ఖచ్చితంగా ఆకుపచ్చ రంగులో ఉంటే నీలం అని చెప్పి చెప్తున్నది కదా, అందుకని అది కాదన్నాను నేను, అందుకని వాదించుకున్నా ఉంటే అది చూసిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత ఈ యొక్క సింహం ఏముంటుందంటే అది నీలం రంగులోనే ఉంది అని చెప్పడం జరుగుతుంది. వెంటనే షాక్ అయిపోతుంది అన్నమాట పులి. అదేంటి నీలంగా ఉండడం ఆకుపచ్చగా ఉంది కదా అనుకొని సరే ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. వెంటనే గాడిద ఆనందంతో అదేనండి మరి నేను కూడా నీలమనే చెప్తున్నాను, నన్ను ఇంతసేపు విసిగించింది కదా కాబట్టి తగిన శిక్ష వెయ్యాలి ఈ యొక్క పులికి అంటుంది. వెంటనే ఈ యొక్క సింహం సరే దానికి 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలని శిక్ష విధిస్తుంది. అప్పుడు ఆనందంగా గాడిద ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పులి కొంతసేపు ఆగి, మీరు నాకు శిక్ష వేసినందుకు నేను బాధపడలేదు, అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయం నాకు అర్థం కాక అడుగుతున్నాను. గడ్డి ఆకుపచ్చ రంగు, మళ్ళీ అదే పాయింట్ అనేటప్పటికీ అవును ఆకుపచ్చ రంగులోనే ఉంది కదా అంటుంది సింహం. మరి మీరు నాకు నీలం రంగులో ఉందని శిక్ష కూడా వేశారు కదా అంటే, నేను నీకు శిక్ష వేసింది అందుకు కాదు, అది ఆకుపచ్చ రంగులో ఉందని నాకు తెలుసు, నువ్వు మూర్ఖులతో వాదించడం అనేది చూసావు, అది నాకు నచ్చదు, నాకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు, దాంతోపాటుగా అక్కడ అది ఏ రంగులో ఉన్నా ఆ విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి నా సమయాన్ని కూడా వేస్ట్ చేశారు మీరు, అందుకని నేను నీకు వేసిన శిక్ష తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎప్పుడు కూడా అనవసరమైన వాదనలు, అనవసరంగా సంబంధం లేని మ్యాటర్స్ మీద ఎక్కువసేపు మూర్ఖులతో వాదించి వాళ్ళే విన్నవ్వాలనుకున్న వాళ్ళతో వాదించడం కూడా అది చాలా తప్పే, అది నీది అని చెప్పిన తర్వాత ఇప్పుడు దీని ప్రకారం మనం చూసినట్లయితే చాలామంది మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు విన్నవడమే ముఖ్యం తప్ప అందులో ట్రూత్ వాళ్ళు చూడరు. అంటే ఉన్న నిజాన్ని అది పక్కకి వెళ్ళిపోతుంది, హైడ్ అయిపోతుంది. వాళ్ళకి విన్ అవ్వాలన్నదే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ తప్ప నిజాయితీగా వాళ్ళు రావాలని చెప్పి అనుకోరు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కనబడుతున్నది అది నిజమైనా కూడా వాళ్ళు గట్టిగా అది వాదించి వాళ్లే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటుంది జీవితంలో కూడా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో వాదించడం బట్టి మనకి ప్రశాంతత లోపం, అలాగే కుటుంబ వ్యవహారాల్లో తలకాయ నొప్పి ఇవన్నీ ఉండడం, పనులు ముందుకు సాగకపోవడం, దానివల్ల డిస్టర్బెన్స్ అవ్వడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడడం లాంటివి ఏర్పడతాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో వీలైనంత దూరంగా ఉంటూ వాళ్ళకి విన్నవ్వడమే వాళ్ళకి ముఖ్యం అనుకున్నప్పుడు అనవసరమైన ఆర్గ్యుమెంట్ వల్ల మన హెల్త్లు పాడు చేసుకుంటూ ఉండే కన్నా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం అనేది ముఖ్యం అన్నది ఒకటి దీని కథ ద్వారా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రోగ్రెస్ అయ్యే లైఫ్కి ఆటంకపరిచేది. ఒక డిసిప్లిన్ పర్సను అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన ఘర్షణ ఏర్పరచుకొని ముందుకు వెళ్ళే కన్నా సైలెంట్, అంటే ఒక సామెత కూడా ఉంది, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఎ ఫూల్ అని చెప్పి ఒక మాట అంటారు. అంటే మనం మాట్లాడకుండా ఉండడం కూడా ఆ సైలెన్స్తో కూడా అవతల వాళ్ళు మూర్ఖంగా వాదించే వాళ్ళకి అదే సమాధానం అని చెప్తారు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే ఆ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉన్నా కూడా అది నీలవనే అంత గట్టిగా వాదిస్తున్నప్పుడు దాని గురించి పాయింట్లెస్, దాని గురించి అంతసేపు వాదించడం అనవసరం, మూర్ఖులతో వాదించడం అనవసరం, టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. పోనీ దానికి అదే నచ్చినప్పుడు అలా అనుకుని వదిలేయాలి తప్ప దానివల్ల సమయాన్ని వృధా చేసుకుంటూ, దానివల్ల ఆలోచనలను డిస్టర్బ్ చేసుకుంటూ, ప్రోగ్రెస్ని పాడు చేసుకుంటూ, ఘర్షణలోకి ఎడుతూ నిజ జీవితంలో ఎంతోమంది వృత్తిలో కావచ్చు, ప్రవృత్తిలో కావచ్చు ఎదురవుతున్న వ్యక్తుల్లో చాలామందికి ఆ రకమైన కాన్సెప్ట్ టెంపర్మెంట్ ఉంటుంది. అది కాకపోయినా అవునని వాదించడం, ఇతరులను డిస్టర్బ్ చేయడం, దానివల్ల వీళ్ళు మనసు కష్టపెట్టుకుని కాదే అని చెప్పి వీళ్ళు వాదించడం, అదంతా కూడా వేస్టేజ్ అన్నది దీని ప్రకారం తెలుసుకుంటున్నాం. కనుక సైలెన్స్ అనేది చాలా బెస్ట్ మెడిసిన్. అంటే వాదన అనవసరం, అది కరెక్టో కాదు నీకు తెలిసినప్పుడు ఎందుకు, కానీ నీ చుట్టుపక్కల ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉండే మనుషులు, కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరి మధ్య ఉండుతూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది, దానివల్ల ఆరోగ్యం, వృత్తిపరమైన అభివృద్ధి ఇలాంటివన్నీ ఏర్పడతాయి. కనుక అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ సైలెంట్గా ఉంటూ నీ యొక్క గ్రోత్ని అభిలషించే వాళ్ళకి, నీ వెల్ విషర్స్కి దగ్గరగా ఉంటూ వారి ద్వారా ఏదన్నా అడ్వైజులు స్వీకరించినా ఏం చేసినా చేసుకుంటూ ముందుకు పెడుతూ వీలైనంతవరకు వాదనలకు దూరంగా ఉంటూ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేవి మనిషికి ఏర్పడతాయి అన్నది దీని ద్వారా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయంగా మనం ఈ చిన్న మోరల్ స్టోరీలో తెలుసుకున్నాం. నమస్కారం.